చెప్తాను. హెచ్ఐవి వ్యాధి అంటే ఎన్నరా ఒక వైరస్ అని తెలుసుకోండి తమ్ములారా. హెచ్ఐవి అంటే అన్నలారా ఈ వైరస్ అని తెలుసుకోండి తమ్ములారా. హెచ్ఐవి వ్యాధి అంటే ఎన్నరా ఒక వైరస్ అని తెలుసుకోండి తమ్ములారా. హెచ్ఐవి వ్యాధి అంటే అన్నలారా ఈ వైరస్ అని తెలుసుకోండి తమ్ములారా. శరీరంలో చేరి ఎన్నరా వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. మన శరీరంలో చేరి అన్నలారా వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. నిరోధక శక్తిని తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. బాగానే చెప్తున్నా ఇది కూడా కానీ అసలు ఎట్లా ఎన్ని రకాల ఉంది ఎట్లా చెప్పాలి 4 పుస్తకాలు. ఓరన్నా ఈ హెచ్ఐవి అనేది ముఖ్యంగా ఇక్కడ పిల్లలందరికీ కూడా తెలిసినా సరే మళ్ళీ ఒకసారి నెమరు వేసుకొని దానికి దూరంగా ఉండాలి. కాబట్టి 4 మార్గాల వల్ల వస్తుంది. ఏంటి ఆ 4 మార్గాలు అంటే, ఒకటి అసురక్షిత అంటే రక్షణ లేని సెక్స్ చేయటం వల్ల వస్తుంది. రెండవది కలుషితమైన సూదులు సిరంజులు బ్లేడ్ల వల్ల వస్తుంది. మూడవది కలుషితమైన రక్త మార్పిడి వల్ల వస్తుంది. నాలుగవది తల్లికి హెచ్ఐవి ఉంటే పుట్టపోయే బిడ్డకు వస్తుంది. మరి రక్షణ లేని సెక్స్ అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి ముందు. మరి రక్షణ అంటున్నాము, అసలు రక్షణ ఏంటో మీరే చెప్పాలి ఒకసారి. ఇప్పుడు ఎండకి వాళ్ళకి మనం ఏం పడతామన్నా, బయటకు వెళ్ళాలంటే తమకు చెప్పాలి, గొడవ పట్టుకొని వెళ్తాము. మరి చేతికి అటు ఇటు పోయినప్పుడు చేతికి సెలకి పని కోసం వెళ్ళినప్పుడు కాళ్ళు ములుగుచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేస్తాము? చాలా షార్ప్గా ఉన్నారు. మరి ఎండకి వాళ్ళకి గొడిగే విధంగా పడతాము, కాళ్ళకు ములుగుచ్చుకోకుండా చెప్పులు ఏ విధంగా వేసుకుంటాము. ఈ హెచ్ఐవి బారిన పడకుండా ఉండడానికి కూడా ఒక రక్షణ కవచం ఉంది, అదే కాండోమ్ నిరోధం. మరి ఈ నిరోధం వల్ల 3 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి హెచ్ఐవి రాకుండా ఉంటుంది. రెండవది సుఖవ్యాధులు రాకుండా ఉంటాయి. మూడవది అవాంఛిత గర్భం రాకుండా బిడ్డకి ఎడ ఉండి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంత బాగుంది కానీ బాగానే చెప్తున్నా అన్ని తిరిగి వస్తున్నా. రక్షణ శిక్ష అసలు రక్షణ అంటే చెప్తారు. అది ఎట్లా చెప్తున్నారు, ఎవరైనా చెప్తారు? అందుకనే ఎవరైనా రక్షణ లేని సెక్స్ అంటే ఏమంటావు, దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. అందుకే ఆదమకి బొగ్గు తమ్ముడా రాఘవైరమ్మాయి రామా హెచ్ఐవి వచ్చే పద్ధతి చెప్తా రాఘవైరమ్మాయి రామా. ఆదమకి బొగ్గు తమ్ముడా రాఘవైరమ్మాయి రామా హెచ్ఐవి వచ్చే పద్ధతి చెప్తా రాఘవైరమ్మాయి రామా. ఆదమకి బొగ్గు తమ్ముడా రాఘవైరమ్మాయి రామా హెచ్ఐవి వచ్చే పద్ధతి చెప్తా రాఘవైరమ్మాయి రామా. ఆదమకి బొగ్గు తమ్ముడా రాఘవైరమ్మాయి రామా హెచ్ఐవి వచ్చే పద్ధతి చెప్తా రాఘవైరమ్మాయి రామా. నా భార్య నా భర్త అనుకుంటూ రాఘవైరమ్మాయి రామా ఒకరికొకరు బాగా కాలి చెల్లెలా రాఘవైరమ్మాయి రామా. మరి అందరూ కూడా భార్య భర్త అన్న తమ్ముడు అక్క చెల్లెని కుటుంబ పరిధిలో ఉండాలి. మన కుటుంబానికి మనం ఉంటూ మన సమాజానికి అదో సేవ చేయాలి తప్ప చెడుదారులకు అలవాటు ఈ హెచ్ఐవి బారిన పడకూడదు. ఇందాక రక్షణ లేని సెక్స్ అంటే చెప్తాము. అన్నా మరి రక్షణ ఉంది కానీ మరి మొత్తం కలుసుమైన రక్తం అంటూ దాని గురించి చెప్తాను. అంతకంటే ముందుగా మన ఏబిసి సూత్రం గురించి తెలుసుకోవాలి. ఏబిసి సూత్రం అంటే ఏ అంటే నిగ్రహం, అంటే పెళ్లికి ముందు అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లికి ముందు ఎక్కడ ఎవరు కూడా లైంగిక సంబంధం అంటే సెక్స్ సంబంధాలు పెట్టుకోకూడదు. పెళ్లికి ముందు ఎవరు కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా
ఎక్కడ ఎవరు కూడా తప్పు చేయరాదు. పెళ్ళైన తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరిపై ఒకరు నమ్మకంతో జీవితాన్ని కొనసాగించాలి. ఈ పై రెండు కాదన్నప్పుడు ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా తప్పున చేసినప్పుడు సి అనే ఖండం వాడాలి. అందరికీ నమస్కారం. ప్రిన్సిపల్ మేడం ఏం లేదు, మనము అంటే ఎన్ఎస్ఎస్ లో భాగంగా మరియు హెచ్ఐవి ఎయిడ్స్ మీద ప్రతి కాలేజీలో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎవరికైనా ఈ ఎయిడ్స్ అనేది రావచ్చు, కానీ ఈ రోగం బారిన పడకూడదు, ఈ వ్యాధి బారిన ఎవరు కూడా తెలియపడకూడదు. అందరికీ అవేర్నెస్ ఉండాలి. అయితే ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందనే అపోహ ఉంది. కానీ అది చాపకింద నీరులాగా మళ్ళీ వ్యాపిస్తూనే ఉంది. కానీ అది పోవాలి అంటే మీరందరికీ అవగాహన కలిగి ఉండాలి. ఫస్ట్ మనకి ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. మనకు అవగాహన కలిగి ఉన్నప్పుడే ఎదురు వాళ్ళకి మనం చెప్పగలము. ముఖ్యంగా డిగ్రీ కాలేజీలు ఎందుకు అంటే డిగ్రీ కాలేజీ విద్యార్థులే కొంచెం సాహసం చేయాలనే ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవసరము. ద సేమ్ టైం మీరు సొసైటీకి ఇక్కడ తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా బయట సొసైటీకి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 4 విధాలుగా ఎలా వస్తుంది, 4 విధాలుగా వస్తుంది ఏంటనేది చెప్పారు. దాన్ని ఎలా నివారించుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకోవాలనుకుంటారు, కానీ అవసరం లేదు. అది తగ్గడానికి కూడా మందులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదానికి వైద్యం ఉంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బారిన పడుకోకుండా ఉండాలి. ఒకవేళ పడితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఒకవేళ ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా బారిన పడినప్పుడు అది ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు, అంటుకునే వ్యాధి కాదు. సో మనం అందరితో మామూలుగా మాట్లాడచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, అవంతా ఓకే. ఒకళ్ళు ఎగిలి ఒకళ్ళు కూడా తినొచ్చు, కానీ ఒకళ్ళ రక్తము ఒకళ్ళకి కలవకూడదు. అదొక్కటి జరగకోకుండా వాళ్ళతో ఎంత ఫ్రెండ్షిప్ అయినా చేసుకోవచ్చు. అలా చూడండి, ఓకే కదా. దీని మీద అవేర్నెస్ కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇది అసలు ఒక పూట ప్రోగ్రామ్, కానీ అనుకోకుండా రావడం వల్ల తొందరగా నిర్ణయించాల్సి వచ్చింది. సో మీరు అందరూ ఇవాళ కాలేజీకి వచ్చారు, కానీ రెగ్యులర్ గా రండి. ఎందుకంటే అందరూ లెక్చరర్స్ అందరూ వచ్చారు. చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవి మీ కెరీర్ కి డెవలప్మెంట్ కి ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. సో ప్రిన్సిపల్ మేడం ఈ ఉద్దేశంతో మాట్లాడాలని కోరుతున్నాను. కళాకారులు వాళ్ళ పాట రూపంలో మనకు ఇట్లాంటి విషయాలను సులభంగా మన మెదడులోకి నడుచుకోవాలి. జాగ్రత్త పడండి అంటే మనకు అంత తొందరగా ఉండదు కనుక ఇంకా ఆట పాట రూపంలో అయితే అందరికీ చదువు రాని వాడకుండా చదువు వచ్చిన వాళ్ళని అందరికీ అంటే ఎప్పుడు కూడా వెళ్ళంటే ఉంటుంది. ప్రభుత్వానికి ఒక ఉదాహరణ ప్రజల వీలుకొని ఇవన్నీ కూడా తెలిసి ఉన్నప్పుడు చేయడంలో సాహసమే ఉంటుంది, చాలా సాహసం. తెలియనప్పుడు పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. తెలుసుకోవాలనే ఉత్సాహం విద్యార్థిగా మీకు ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా చెప్పుకోగలిగే సీక్రెట్స్ కాదు, ఇవి అందరికీ చెప్పుకోగలరా విషయం. థ్యాంక్ యూ మేడం. మరి ఇప్పటిదాకా మనం హెచ్ఐవి ఎలా వస్తుందని అనుకున్నాము, కలుషితమైన రక్త మార్పిడి గురించి కూడా మాట్లాడుకున్నాము. అసలు కలుషితమైన రక్త మార్పిడి అంటే అసలు రక్తం ఎలా దొరుకుతుంది ముందు అది తెలుసుకోవాలి. రక్తం అనేది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు, మనం ఇస్తేనే వస్తుంది. కాబట్టి 18 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఆరోగ్యవంతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు అన్నమాట. ఆ రక్తదానం కూడా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి బ్లడ్ బ్యాంకులను ఇవ్వాలి. అక్కడైతే నిపుణులైన డాక్టర్లు ఉండి అన్ని రకాల పరీక్షలు చేసి అది సరియైన రక్తమా కాదో పరిశీలించి పరిశీలిస్తారన్నమాట. అందుకే మీరందరూ కూడా మేము చెప్పే విషయాల్ని జాగ్రత్త పాటిస్తారంటూ